ఈ నడుమ కొంతమంది చిన్న చిన్న కారణాలకే ట్యాంకులు టవర్లు ఎక్కుతున్నారు. అత్తగారు కట్నం పైసలు ఇవ్వలేదని ఓగలు, పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్నారని ఇంకోలు, ఆఫీసర్లు పనిచేసి పెడతలేరని ఓగలు, అప్పు తీసుకున్నోడు పైసలు ఎగ్గొట్టిండని ఇంకోలు. ఇట్లా తీరొక్క కారణాలతోటి టవర్లు ఎక్కి డిమాండ్లు ముంగడ పెడుతున్నారు. గీన కూడా గట్లనే ఏదో డిమాండ్ తోటి టవర్ ఎక్కిండట. మరి ఏందో పారి అరుచుకుందాం ఆయన బాధ. ఓ నీ అఘాయిత్యం పాడుగాని ఇదెక్కడి పరిశాను. భార్య అవగారింటికి పోయిందని టవర్ ఎక్కిండి సిపాయి. ఓ దిగొస్తు దిగో అని పోలీసు వాళ్ళు ఊరోళ్ళు ఎంత బతిలాడినా ఇంటలేడిగా. ఆలుమగల నడమ లొలి పంచాయత అయిందట. అత్తగారోళ్ళు వచ్చి బిడ్డను తీసుకొని పోయిరాడ. కథం ఇక నా భార్యను మళ్ళీ నా ఇంటికి తోలుర్రు, లేదంటే నేను ఇడికెళ్ళి దుంకి చచ్చిపోతా అనుకుంటా కరెంటు హైటెన్షన్ టవర్ ఎక్కిండి సిపాయి. వశిని పాపం పాడుగాని పెన్లంతో లొల్లి అయితే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇట్లా టవర్ ఎక్కి గాయగత్తర చేస్తే ఎట్లరా అయ్యా అని పోలీసు వాళ్ళు వచ్చి, సాయిబాబు దిగు దిగు, నీ అత్తగారోళ్ళతోటి మేం మాట్లాడతాం, నీ భార్య నీతోటే వండేటట్టు చేస్తాం కానీ నువ్వైతే కిందకు దిగురా అయ్యా మాట్లాడదామని పోలీసు వాళ్ళు మెడలన్నీ నొయ్యంగా మీదికి చూసుకుంటా బదిలాడబట్టిరు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం కాడైంది ముచ్చట. వెనకట అలిగితే అలకపాన్పులు ఎక్కేటోళ్ళు, ఇగో ఇప్పుడు టవర్లు ఎక్కి డిమాండ్లు చేస్తున్నారు. ఇట్లా నా భార్యకి నేను అన్ని సమకూర్చినా సరే నన్ను అసలు గుర్తించలేదు. ఎంతసేపు నా తమ్ముడు నా అమ్మోలా అంటుంది. నేను జీర్ణించుకోలేక చచ్చిపోదాం అనుకుంటున్నాను సార్.